తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10:30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత నామినేషన్లకు అవకాశం కల్పించనున్నారు. నేటి నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. అక్టోబర్ 23న తొలి విడత పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్. సంపత్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే గత నెల 29గా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇవాళ నోటిఫికేషన్ మరి కాసేపట్లో 10:30 గంటలకు విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి కూడా మొదటి దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగించే విధంగా ఇవాళ నుంచి పూర్తిగా అయితే 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఇవాళ నుంచే నామినేషన్ స్వీకరిస్తారు. సో ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి నిన్న సాయంత్రమే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో మరి కాసేపట్లోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కానుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, నిన్నంతా కూడా అయితే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. జీవో 9కి సంబంధించినటువంటి అంశంపై కూడా తీర్పు జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2:15 కూడా మళ్ళీ 2:15 మరొకసారి హైకోర్టులో దీనిపై చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి స్టే కూడా నిన్న సిజేఐ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ మరి కాసేపట్లో నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా అన్ని పార్టీలు కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీపీసీ కూడా ప్రకటించింది. ఇవాళ నుంచి నామినేషన్ వేసేందుకు మొత్తం డీసీసీలతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. సో మొత్తంగా చూసినట్టే రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే పూర్తిగా ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. మరి కాసేపు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల సంబంధించిన పూర్తి ప్రక్రియ అయితే కొనసాగించే పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అశోక్.